రేపు శనివారం రోజున గుర్తుపెట్టుకొని రావి చెట్టు దగ్గర ఇది పడేయండి. ఇలా పడేస్తే చాలండి, 2 నిమిషాల్లో మీ సుడి తిరుగుతుంది. అలానే కాకుండా మీరు కోరుకున్నంత డబ్బు వస్తుంది. కాబట్టి ఏంటంటే రావి చెట్టు దగ్గర ఇది పడేయండి. ఇలా పడేయటం వల్ల అయితే మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు. అది చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. రావి చెట్టు కూడా దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. రావి చెట్టులో శ్రీ మహావిష్ణు కొలువై ఉంటాడని మనం నమ్ముతూ ఉంటాం. అలానే కాకుండా ఏంటంటే గనక రావి చెట్టుకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. రావి చెట్టు దగ్గర చేసుకునే కొన్ని పరిహారాలకు ఏంటంటే గనకనండి అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి రేపు మర్చిపోకుండా, అంటే శనివారం కదా, ఇలా మీరు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఇది పడేసుకుంటే ఇంకా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మనం శనివారం రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటిని శుద్ధి చేసేసి మనం ఏంటంటేనండి ఉతికిన వస్త్రాలను ధరించుకోవాలి. స్నానం చేసేటప్పుడు కర్పూరం నీటిలో కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి. అనంతరం వచ్చేసి ఇంట్లో ఉండే వెంకటేశ్వర స్వామి పటాలని ఏంటంటే కనుక శుభ్రం చేసుకొని చక్కగా అలంకరించుకోవాలి. ఇలా మనం పూజ గదిలో ఉండే అన్ని పటాలను కూడా అలంకరించుకోవచ్చు. అలా అలంకరించేసుకొని మీరు ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి. వెంకటేశ్వర స్వామికి శనివారం ఖచ్చితంగా ఏంటంటే కనుక తులసి దళాలను సమర్పించాలండి. తులసి దళాలను సమర్పిస్తే చాలా మంచిది, చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట. తులసి దళాలు లేని పూజ మనము శనివారం పూట కావచ్చు, మిగతా వారాల్లో కావచ్చు, వెంకటేశ్వర స్వామికి చేయకూడదు. తులసి మాల కావచ్చు, తులసి దళాలను కావచ్చు సమర్పించడం వల్ల అయితే మంచి జరుగుతుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి తులసి అంటే దళాలను కనీసం 5 కానీ, ఒక 2 తులసి దళాలను కానీ వెంకటేశ్వర స్వామి పటం ముందు పెడితే సరిపోతుందన్నమాట. ఇలా పెట్టిన తర్వాత దీపారాధన చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకోండి. మన ఇష్టాన్ని బట్టి అండి, మనం నార్మల్గా దీపారాధన చేయొచ్చు, కొబ్బరికాయ కొట్టవచ్చు, చిన్న బెల్లం ముక్క అంటే నైవేద్యంగా పెట్టుకోవచ్చు, లేదంటే కనుక ఒక అరటిపండు పెట్టవచ్చు, కొంచెం పంచదారను కూడా మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట. అలా మనం ఏంటంటే సింపుల్గా ఇంట్లో పూజ చేసుకోవాలన్నమాట. ఇక ఆ తర్వాత మనము ఏంటంటే ఇలా ఇంట్లో పూజ చేసుకుని తులసి కోటను కూడా పూజించుకోవాలి. తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేయటం ఇవన్నీ కూడా చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకేంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ కోరికలు తీరాలంటే మీరేంటంటేనండి శనివారం పూట పిండి దీపం చేసుకోండి. అలా కుదరకపోతే నార్మల్గా మీరు ప్రతిదినం ఎలాగైతే దీపం పెడతారో అలా కూడా మనం పెట్టుకోవచ్చు. అలా పెట్టడం వల్ల కూడా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఇలా దీపం పెట్టడం వల్ల మనకు చక్కటి అభివృద్ధి ఉంటుందండి. శనివారం వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో ఆ 7 కొండల వారి యొక్క అనుగ్రహంతో ఏంటంటే మన సుడి తిరుగుతుంది, మనకంతా కూడా మంచి ఫలితం అనేది కలుగుతుందని చెప్పొచ్చు. దీపం శనివారం ఏంటంటే కనుక మనమండి పిండి దీపం పెడితే మన కోరిక ఎలాంటిదైనా సరేనండి తీరుతుందనమాట. ఇలా మనం ఏంటంటే మన ఇష్టాన్ని బట్టి మనం ఈ విధంగా దీపారాధన చేసేసుకొని ఇలా దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళినా సరిపోతుందనమాట. ఇక ఆ తర్వాత రావి చెట్టు దగ్గర ఇది పడేయండి. ఇలా పడేయటం వల్ల మీ సుడి తిరిగిపోయి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది, మీకంతా కూడా మంచి జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఏమీ అంటే లేని స్థాయి నుంచి మీరు అంటే ఉన్నత స్థాయికి ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. అష్ట దరిద్రాలను పోగొట్టుకొని అష్టైశ్వర్యాలను అంటే మీరు సిద్ధింపబడేలాగా చేసుకోవడానికి ఈ రావి చెట్టు పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. రావి చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు. కాబట్టి రావి చెట్టు దగ్గర ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని మనకు వేద పండితులే చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే కొంతమంది రావి చెట్టు దగ్గర దీపారాధన చేయటం, రావి చెట్టుకి ఏంటంటే కనుక ఏదైనా సరే సమస్య చెప్పుకొని ఎరుపు రంగు దారం చుట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. నార్మల్గా ఏంటంటే శనివారం పూట కొంతమంది రావి చెట్టుకు ఒక చెంబుడు నీటిని సమర్పించేసి ఆ తర్వాత ఏంటంటేనండి చక్కగా దీపారాధన చేయటం, నమస్కారం చేసుకోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం అంటే చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం కదా. కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గర ఈ విధంగా ఆచరణ చేసుకోవటం వల్ల చాలా మంచిది. మీరేమి చేయకపోయినా పర్వాలేదండి, కనీసం ఏంటంటే కనుక ఇది పడేసుకోండి. అలా పడేయటం వల్ల మీ ఎదుగుదల బాగుంటుంది, మీ సుడి తిరుగుతుంది, మీకు ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగుండటానికి అవకాశం ఉంటుంది. ఇబ్బంది అనేది లేకుండా మీరేంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. మానవ జీవితంలో ధన అంటే ద్వారాలు తెచ్చుకొని ఉండవండి, ధన ద్వారాలు అనేవి మూసుకొని ఉంటాయి. అలా మూసుకుపోయినప్పుడు ఏంటంటే మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ధనం రాదు, ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది. ధనం అనేది ఎక్కడికక్కడ ఆగిపోయి తీవ్రమైన ఇబ్బందులను మనం పడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 2 చేతులు అంటే రావి చెట్టుని అంటే పట్టుకోవటం, రావి చెట్టుకు మన అరిచేయి తాకడం, అరచేయితో మనం ముట్టుకోవటం చేస్తే ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, ధనం అనేది మన దగ్గరికి వస్తుందని కూడా మనకు పరిహార శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక శనివారం పూట అండి 2 యాలక్కాయలు తీసుకోండి. యాలక్కాయలు తీసుకునేటప్పుడు పుచ్చు కుళ్ళిపోయి ఉండటం, అలానే ఏంటంటే కొంచెం పాడైపోయి ఉండటం ఇలాంటివి ఉండకూడదు. యాలక్కాయలు మీరు తీసుకునేవి 2 కూడా ఏంటంటే కనుక నిగనిగలాడుతూ చక్కగా ఉండాలి. ఎక్కడ కూడా ఏంటంటే కనుక డ్యామేజ్ ఉండకూడదు. అలా డ్యామేజ్ లేని యాలకులను తీసుకుని మీరు ఏంటంటేనండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ముందుగా వెళ్ళిన తర్వాత రావి చెట్టుని తాకి రావి చెట్టు చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణలు చేసేసి
ఆ తర్వాత నమస్కారం అంటే చెప్పుకోండి. చెప్పేసుకున్న తర్వాత ఏంటంటేనండి, ఈ యాలకులు ఉన్నాయి కదా, మీరు అనుకోవచ్చు యాలకులు అంటే మనకు ఫలితం వస్తుందండి యాలకులతో చేస్తే అని మీరు అంటే సందేహపడవచ్చండి. యాలకులు ఏంటంటే ప్రకృతి నుంచి లభిస్తాయి. లక్ష్మీదేవికి చాలా ఇష్టం. యాలకులతో చేసే పరిహారం కూడా మనకు తప్పక సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మన సుడిని తిప్పి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేయడానికి యాలకులు అనేవి చక్కగా ఉపయోగపడతాయండి. యాలకులతో చేసే పరిహారాలు తప్పక సిద్ధిస్తాయండి. మన నమ్మకం ఉండాలే కానీ యాలకులతో చేసుకునే పరిహారం ఏంటంటే మనకు ఫలితాన్ని తెచ్చిపెడుతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోవాలి, మీకు ధనం రావాలి, అలానే కాకుండా మీ లైఫ్లో మీరు బాగా ఎదగాలి, ఇబ్బంది ఉండకూడదని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఈ పని చేయొచ్చు. అలానే కాకుండా ఏంటంటే ఇరుగువారు పొరుగువారు ఎదుగుతున్నారు, మేము ఎదగలేకపోతున్నాము, మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉందండి, బాధ కలుగుతూ ఉంది, ఏం చేయాలో అర్థం కాదు, మేము అంటే ఎక్కడ ఉన్నామో అక్కడనే ఉన్నాము, అదే స్థాయిలో ఉన్నాం కానీ ఎదగలేకపోతున్నాము, ఎందుకు మా జీవితంలో ఎదుగుదల అనేది లేదని కొంతమంది బాధపడతారు. కొంతమంది తలరాత బాగుండదు, కొంతమందికి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే మానవ జీవితంలో పేదరికం అనుభవించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా ఏంటంటే కనుక చాలా సఫర్ అవుతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు. ఎన్ని పరిహారాలు చేసినా కొంతమందికి ఏంటంటే అస్సలు కూడా కలిసి రాదు కదండి. అలాంటి వాళ్ళు నమ్మకంతో ఏంటంటే ఈ పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా చూడండి, మార్పుని చూస్తారు. అంటే ఒకటేసారి మీరు మారిపోతారు, ఒకటేసారి మీకు ఫలితం వస్తుందని కాదు, 1-2 సార్లు చేసుకోండి. పరిహార శాస్త్రంలో ఈ విధంగా చెప్పబడుతుంది. కనీసం 5 అంటే శనివారాల పాటు, లేదంటే కనుక కుదరకపోతే ఒక 3 శనివారాల పాటు ఈ పరిహారం చేసిన వారు ఖచ్చితంగా ఫలితాన్ని పొందారని చెప్పడం జరుగుతుందన్నమాట. మీరు కూడా ఈ విధంగా ఆచరించడం వల్ల మీ పేదరికం అనేది తొలగిపోతుంది. మీరు అంటే ఎదుగుదల చూడగలుగుతారు. లైఫ్లో మనం ఎదగాలి కదండి, ఎక్కడున్నామో అక్కడే ఉండకూడదు. ఈరోజు 100 రూపాయలు సంపాదించామనుకోండి, ఈరోజు 100 రూపాయలు సంపాదించుకొని మళ్ళీ ఎల్లుండి కూడా 100 రూపాయలు సంపాదించుకున్నామనుకోండి, అప్పుడు మనం ఎక్కడున్నామో అదే స్థాయిలో ఉన్నాం కానీ మనం ఎదగలేదు కదా. రోజు రోజుకు మన ఎదుగుదల ఉండాలి. అలానే కాకుండా ఏంటంటే లైఫ్లో మనము అంటే ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, లేకపోతే మన స్తోమత ఎంతుందో అంతనైనా సరే మనం ఎదగాలని కోరుకుంటారు, కానీ ఎదుగుదల అనేది అసలు కనిపించదు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి ప్రయత్నించుకోండి. 2 ఇలా యాలకాయలను తీసేసుకొని చేతిలో పట్టుకొని ఇలా మీరు వెళ్ళేసి అంటే ఇలా నమస్కారం చేసుకొని మీరు అంటే అరిచేతితో తాకి ఆ తర్వాత సంకల్పం చెప్పుకోండి. ఎదుగుదల బాగుండాలి, సంపాదన పెరగాలి, విపరీతమైన ఐశ్వర్యం మాకు సిద్ధించాలి అన్నట్టుగా మీరేంటంటే కోరుకొని అక్కడ ఏంటంటే ఈ 2 యాలకులను పడేయండి. అలా పడేయటం వల్ల ఏమవుతుందంటే కనుక యాలకులు ధనాన్ని సూచిస్తాయి. రావి చెట్టు దేవతా వృక్షం కాబట్టి అక్కడ మనం ఈ యాలకులను పడేయటం వల్ల ఏంటంటే కనుకనండి మనకు చక్కగా ఫలితం అనేది వస్తుంది. ఆ పరిహారం అనేది మనకు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది అనమాట. ఇది చాలా మందికి తెలుసుండకపోవచ్చండి, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇది చాలా పురాతనమైన పరిహారం అనమాట. మీరు కూడా ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారు, మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా రావి చెట్టు దగ్గర ఏంటంటే కనుక యాలకాయలను పడేసుకోండి. అలా పడేసి మీరు ఏంటంటే ఫలితం పొందండి. మీ జీవితంలో దినదిన ఎదుగుదల అనేది చూడండి. ప్రతి దినం కూడా మీరు ఎలా ఎదుగుతున్నారు, మార్పుని ఎలా అంటే మీరే అంచనా వేసుకోగలుగుతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు చూడగలుగుతారనమాట. చూసేసి ఆశ్చర్యపోగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి శనివారం పూట ఏంటంటే తప్పక ప్రయత్నించుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఒకసారి చేస్తే మనకు అర్థమైపోతుంది, రెండోసారి ఆటోమేటిక్గా మనమే చేసుకుంటాం, అంత బాగుంటుందండి. ఇలా ఏంటంటే ఈ యొక్క రావి చెట్టు అనేది మనకు ప్రతి దగ్గర ఉంటూనే ఉంటుంది, కానీ రావి చెట్టు మన ఇంటికి దగ్గర ఉండేది కాకుండా కొంచెం మన ఇంటి నుంచి దూరంగా ఉంటుంది కదా, అలాంటి దగ్గర చేస్తే చాలా మంచిది. ఇప్పుడు మన ఇంటి ముందు కూడా రావి చెట్టు ఉంటుంది, మన పల్లెలో మనం చూసుకున్నట్టయితే అక్కడ చెయ్యకండి. అలా చేస్తే ఆ యాలకులు అక్కడే మనం పడేసుకుంటాం కదా, కాబట్టి మనకి ఎలాంటి అంటే ఇలా మనం మార్పు అనేది చూడలేమన్నమాట. కొంచెం దూరంగా ఉన్నది, అలానే కాకుండా దేవతా వృక్షాలు ఉన్న దగ్గర, అలానే వచ్చేసి ఏంటంటే కొంచెం మనకు ఊర్లో ఉన్న చెట్లు కొంచెం పెద్ద చెట్ల దగ్గర ఏంటంటే గుళ్ళు ఉంటాయి, ఇలా ఉంటాయి కదా, అక్కడ కూడా మనం యాలకులను పెట్టేసి రావచ్చు, లేదంటే పడేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇంకా అలా కూడా చేయడం వల్ల అయితే మనం మంచి ఫలితం అయితే పొందవచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుని మీ జీవితంలో ఉండే అంటే ఇలా పేదరికంతో పాటు ఎదుగుదలని కూడా మీరు ఏంటంటే కనుక చక్కగా చూడండి. ఇది మొదటి పరిహారం. ఇది మీకు తప్పక సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెట్టి ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగి ఇంకా మీ సుడి తిరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనండి. ఇంకా అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక శనివారం పూట ఖచ్చితంగా పసుపు డబ్బాలో ఇది వేసుకోవాలండి. పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది, భర్త సంపాదనను పెంచుతుంది. భర్త సంపాదనతో పాటు ఏంటంటే చక్కటి అభివృద్ధి ఇస్తుంది. అలానే కాకుండా ఐశ్వర్యంతో పాటు మన ఇల్లు తులతూగేలాగా చేస్తుంది అనమాట. మా భర్త సంపాదన అంటే పెరగటం లేదు, మా భర్త సంపాదన చాలా తగ్గిపోతుందని బాధపడిపోతూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఈ పసుపు డబ్బా పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందండి. ఇదేంటంటే శనివారం పూట చేసుకోవటం వల్ల అయితే ఇంకా మనం మంచి రిజల్ట్ని చూడగలుగుతాం.
ఉంటుందన్నమాట. అందుకే శనివారం పూట మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంట్లో ఉండే పసుపు డబ్బా, అందరి ఇళ్లలో పసుపు డబ్బా ఉంటుంది కదా, అలా పసుపు డబ్బాలో మనం పోసుకున్న ఆ పసుపులో ఏంటంటే కనుక 2 యాలకాయలు తీసుకోవాలండి. ఈ యాలకులు చాలామంది కూడా పెట్టుకుంటూ ఉంటారు. పసుపు డబ్బాలలో ఏంటంటే యాలకులు పెడతారు, రూపాయి బిళ్ళలు పెడతారు, 5 రూపాయల బిళ్ళలు పెడతారు. ఎవరికి అంటే నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. కాకపోతే మనకి ఏంటంటే శాస్త్రాల్లో ఇలా చెప్పబడుతుంది, 2 యాలకులను తీసుకొని మనం శుచిగా అంటే స్నాన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత మనం ఏంటంటేనండి ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత మనము అంటే పూజ కార్యక్రమాలు చేసుకుంటాం కదా, చేసుకున్న తర్వాత యాలకాయలు తీసుకొని మనం ఏంటంటే సంకల్పం చెప్పుకొని ఆ యాలకులు మనము పసుపు డబ్బాలో వేసి పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టడం వల్ల ధనం అనేది ఇంటికి చేరుతుంది. అలానే కాకుండా సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మన భర్త సంపాదన పెరగాలని ఎవరైతే అనుకొని చేసుకుంటారో అలాంటి వాళ్ళకైతే మంచి మార్పు ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసి ఫలితం పొందండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక పసుపు డబ్బాలో ఇది పెట్టడం వల్ల అయితే మీ జీవితమే మారిపోతుంది, మీకంతా కూడా మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. పసుపు లక్ష్మీదేవి రూపము. పసుపు ఇంట్లో మనం పెట్టుకుంటూ ఉంటాము. పసుపు డబ్బాలో కూడా ఇలాంటి వస్తువులు పెట్టడం వల్ల కూడా ఫలితం ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందండి. అందుకే మీరేంటంటే మీ ఇంటి పసుపు డబ్బాలో 2 యాలకాయలను ఎప్పుడు వేస్తూ ఉండాలి. అంటే నెలకొకసారి వేస్తూ ఉండాలి, తీస్తూ ఉండాలి. పాతవి తీసి చెట్టు మొదట్లో వేయాలి, మళ్ళీ కొత్త యాలకులను వేస్తూ ఉండాలి. ఇలా నెలకు మారుస్తూ ఉండాలి. ఒకటే నెల పెట్టేసి వదిలేయకూడదండి. అలానే ఏంటంటే కనుక యాలకులు పసుపు డబ్బాలో పెట్టడం వల్ల మంచి అభివృద్ధితో పాటు సంపాదన కూడా పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, భర్తకు అంటే అపార ధనయోగం కూడా కలగటానికి అవకాశం ఉంటుందండి. ఈ విధంగా కూడా మనకి ఏంటంటే పరిహారం ఉపయోగపడుతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇది కూడా మీరు ఆచరించేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. అలానే పసుపు డబ్బాలో యాలకులు పెడితే మన వంటగదిలో ఉండే చెడు కూడా వెళ్ళిపోతుంది. నెగిటివ్ కూడా ఏంటంటే కనుక బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. మనకు వంటగదిలో వంట చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమందికి ఏంటంటే కనుక వంట చేసేటప్పుడు వంట కుదరదు. ఇలా ఉంటూ ఉంటాయి కదా కొన్ని సమస్యలు. ఆ సమస్యల నుంచి కూడా మీరు బయటపడటానికి ఏంటంటే ఈ పసుపు డబ్బాలో పెట్టుకునే యాలకులు అంటే మనకు చక్కగా ఉపయోగపడతాయి, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి అనమాట. ఆ యాలకులు పసుపు డబ్బాలో వేసి మనం పెడతాం కాబట్టి మనకు దైవానుగ్రహం కలుగుతుంది. పసుపు డబ్బాలో యాలకులు వేసి పెట్టినప్పుడు ఏంటంటే మన ఇంట్లో ఉండే అంటే కొన్ని రకాల దుష్టశక్తులు, మన కంటికి కనిపించని నకారాత్మక శక్తులు కూడా మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. అలా ఏంటంటే మనము కొన్ని నకారాత్మక శక్తుల నుంచి కూడా బయటపడటానికి ఎక్కువగా అంటే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ విధంగా కూడా ఆచరించవచ్చండి. యాలకులే కదా పసుపు డబ్బాలో పెట్టాలా అనుకోకండి, పెట్టుకోండి, మీకే మంచి జరుగుతుంది, మంచి ఫలితం వస్తుంది. ఇంటి పరంగాతో పాటు భర్త సంపాదన విపరీతంగా పెరగడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి ఇది. పెద్ద సాధువులు బాగా డబ్బుండే వాళ్ళు చేస్తూ ఉంటారు. అందుకే మీరు కూడా అంటే ఇలా మీ ఇంటి పసుపు డబ్బా ప్లాస్టిక్ ఏదైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదండి, మనం ఏంటంటే యాలకాయలని మన యొక్క పసుపు డబ్బాలో వేసి పెట్టుకుంటూ ఉండాలి. వేసేటప్పుడు మనం చెప్పుకోవాలండి, భర్త సంపాదన పెరగాలని పసుపు డబ్బాలో యాలకులు పెడుతున్నామనేసి పెట్టుకోండి. అలా పెట్టుకుంటే భర్త సంపాదన పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా భర్త సంపాదన పెంచడానికి ఏంటంటే కనుక పసుపు చక్కగా ఉపయోగపడుతుంది. పసుపు అంటే లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు. పార్వతీదేవికి ఇష్టం, అలానే కాకుండా లక్ష్మీదేవికి ఇష్టం. కాబట్టి పసుపు డబ్బాలో ఈ విధంగా యాలకాయలను పెట్టడం వల్ల మనకే మంచి జరుగుతుందండి. మనకు చక్కటి ఏంటంటే కనుక అభివృద్ధి ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం.